ఇక కుబేరా సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కుబేరాతో ధనుష్ మరో జాతీయ అవార్డు అందుకుంటాడు అన్నారు చిరంజీవి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమైన ఈ రోజుల్లో కుబేరా లాంటి కథాబలమున్న ఎమోషనల్ సినిమాతో చిత్ర పరిశ్రమకు గొప్ప ధైర్యాన్ని భరోసాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు కథానాయకుడు చిరంజీవి. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రమే కుబేరా. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఇది ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలోని నా మనసు హత్తుకున్న పాత్ర దేవానే. ఓ స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి భిన్నమైన పాత్రలు చేయగల ఒకే ఒక నటుడు భారతీయ చలచిత్ర సీమలో ధనుష్ మాత్రమే. శేఖర్ కేవలం తనని దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి పాత్రను నన్ను చేయమన్నా నా వల్ల ఏది కాదేమో. ఈ దేవా పాత్రను ధనుష్ అంత సహజంగా ఇంకెవరూ చేయలేరు. ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా మరో జాతీయ అవార్డు అందుకుంటారని నమ్ముతున్నా. శేఖర్ కమ్ముల ఈ 25 ఏళ్లలో తాను అనుకున్న కథలు, పాత్రలు 10 లోపే చిత్రాలు చేశారు. కానీ వాటిని ఒక్కో ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఈ సినిమాతో నాగార్జున ఓ కొత్త దారి తెచ్చుకున్నట్లయింది. తనకి ఇక నుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మరిన్ని వస్తాయి. నేను కూడా తన బంధాలోనే సమంగా ముందుకొచ్చేస్తానని నమ్ముతున్నా. ఈ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ నుంచి ఇంటర్నేషనల్ క్రష్గా మారిపోయింది. తప్పకుండా త్వరలో నేను ఏషియన్ సినిమాలో ఓ సినిమా చేస్తా అన్నారు. నటుడు ధనుష్ మాట్లాడుతూ, ఇది నాకు ఆ మహాదేవుడు ఇచ్చిన సినిమా. యాక్షన్ చిత్రాలకు తప్ప ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే అపోహను ఈ కుబేరాతో పటాపంచలు చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు తమ మదిలో గొప్ప స్థానాన్ని ఇచ్చారని, ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చారు అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా. ఇందులో నేను, ధనుష్, రష్మిక ప్రతి ఒక్కరూ పాత్రమే అన్నారు హీరో నాగార్జున. ఈ కార్యక్రమానికి రష్మిక, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్, జాన్వి నారంగ్, దేవిశ్రీ ప్రసాద్, తోటధరణి, చైతన్య పింగళి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. ఇది కుబేరా సినిమా సంబంధించిన అప్డేటు. నిజంగా కూడా సినిమాలు ఆడతాయా, థియేటర్కి జనాలు వస్తారా అన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఒక అద్భుతమైన సినిమాని మాత్రం అందించారు శేఖర్ కమ్ముల. ఒక కథ, అది మనం సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా చూసామా అయిపోయింది అన్నట్టు కాకుండా ఆ యొక్క కథ మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, మన మదిలో అదే మెదులుతూ ఉంటుంది. నిజంగా ఈ క్యారెక్టర్లో చేసింది, నిజంగా ఒక సహజమైనటువంటి సీన్ మన కళ్ళ ఎదురుగా జరిగింది అన్నట్టుగానే ఉంది సినిమా అంతా కూడా. ఎక్కడ ఏ నటుడు, ఎక్కడ కూడా దర్శకుడు తీసుకున్న కేర్ అద్భుతంగా ఉంది. పాత్రలు కూడా ఆ పాత్రల పరిధికి సంబంధించి మనం నటించడం చూసాం. నటించడం కాదు, జీవించారు. అసలు ఆ క్యారెక్టర్ వల్ల వీడు ఇలా చేసాడండి, ఇలా చేసాడు, అయ్యో పాపం, ప్రతి ఒక్క చోట కూడా ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ఆ విధంగా అద్భుతంగా ప్రతి ఒక్క సీన్ని మలిచారు. అసలు 3 గంటల పైన ఉన్నటువంటి ఆ సినిమా అసలు ఎక్కడా బోరు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి అద్భుతంగా చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాకి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. ముఖ్యంగా 100% చిరంజీవి గారుగా చెప్పినట్టు నేను కూడా గతంలో అన్నాను, కుబేరా సినిమాలో హీరోకి నేషనల్ అవార్డు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. దీనికి కాంపిటీషన్గా ఇంకా వేరే సినిమా వచ్చి ఇంకా అద్భుతమైన సినిమా వస్తే చెప్పలేం. కానీ ఇప్పటివరకు ఉన్న దాంట్లో మాత్రం ధనుష్ చేసినటువంటి ఈ యొక్క బిచ్చగాడి క్యారెక్టర్ నిజంగా బిచ్చగాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ అద్భుతంగా చేశాడు. సో ఈ యొక్క సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఇలాంటి క్యారెక్టర్స్ నాకు కూడా చేయాలని ఉందనే విషయం కూడా చిరంజీవి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా నాగార్జున విషయంలో ఒక నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ని నాగార్జున చేయటం అనేది గొప్ప సాహసం. దాని ఇంకా ముందు ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు నాగార్జునకు వస్తాయి అని చిరంజీవి చెప్పడం జరిగింది. ఇది ఒక సక్సెస్ మీట్లో నిన్న ఆదివారం రోజు రాత్రి జరిగినటువంటి ఒక మీట్లో ఇది ఒక కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది. ఇది కుబేరాకు సంబంధించినటువంటి అప్డేటు. ఇక దీనిలో ఈతరం కోసం కన్నప్ప ఇంకా రిలీజ్కి దగ్గరకు వస్తున్న క్రమంలో ఎక్కువగా మీడియాకి ఇస్తున్నట్టున్నారు. టాక్ విజయ్, ఇది కూడా మనం చూసాం. కథందుకు జానకి ఎందుకు ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక మిత్రమండలి, బన్నీవాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిని, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కృష్ణరాజు కత్తెందుకో జానకి ఐకానిక్ డైలాగ్ను రీమిక్స్ చేసి ఈ పాట డిజైన్ చేశారు. నేటి యువత అలవాట్లకు చెప్పుకునే సాగి ఈ పాట ఆర్ఆర్ ధృవన్ కంపోజ్ చేయగా కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశారు.
రాహుల్ సిప్లిగంజ్, ఆర్ఆర్ ధ్రువన్ కలిసి పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ను అమలాపురంలోని కిమ్స్ కాలేజీలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. మూవీ టీం అంతా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రేమలు చిత్రంలో యూత్ను ఆకట్టుకున్న మమితా బైజు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న చిత్రాల నుంచి ఆయా మూవీ మేకర్స్ బర్త్డే విషెస్తో కొత్త అప్డేట్స్ అందించారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి డ్యూడ్. ఇందులో ప్రదీప్ రంగనాథ్కు జంటగా మమిత నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కురల్ పాత్రలో కనిపించనున్నదని రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మమితి బైజు తన బ్యూటీ అండ్ చార్మ్తో ఆకట్టుకుంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ అమ్మాయి కొత్తగా మమతా బైజు ప్రేమలు సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి దానికి సంబంధించిన వార్త. ఇంకా వేరే ఏదైనా పేజీలో చూద్దాం. ఇంకా ఈనాడు అయిపోయింది. సాక్షిలో ఏముందో చూద్దాం. సాక్షి పేజీలో కూడా నాగ్ నిర్ణయం నాకు స్ఫూర్తినిచ్చింది అన్న చిరంజీవి. ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుబేరా సంబంధించింది. ఇక్కడ సంక్రాంతికి జననాయకుడు అంటే ముఖ్యంగా సంక్రాంతికి చిరంజీవి సినిమా కూడా అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ చేశారు. ఇంకా కూడా 2-3 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ కూడా దాదాపుగా సంక్రాంతికి ఏదో ఒక సినిమాతో వస్తారు. సో ఈ క్రమంలో ఈసారి సంక్రాంతికి హెవీ కాంపిటీషన్ అయితే వచ్చే అవకాశం అయితే 100% ఉంది. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇది పెద్ద సినిమానే. కాకపోతే తమిళ్ స్టార్ అలానే చివరి సినిమాగా చెప్పుకునే ఈ సినిమా తెలుగులో కూడా థియేటర్స్లో ఎక్కువ థియేటర్లో ఇచ్చేటువంటి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో థియేటర్స్ దొరకడం ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి అద్భుతమైన సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొడుతున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ రావచ్చు, చిరంజీవి 100% వస్తాడు. ఈ క్రమంలో ఈసారి 2026 సంక్రాంతి మాత్రం కొద్దిగా సినిమాలకి కాంపిటీషన్ అనే చెప్పాలి. నా మనసుకు చేరువైన పాత్ర చేయలేదు. ఇప్పటివరకు నేను సినిమాల్లో పోషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలా ఉంటానో సినిమాల్లోనూ అలా కనిపించాలని ఉంది, కానీ అది సాధ్యపడకపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. సినిమాల్లోకి అడుగు పెట్టాలన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు. మాదో మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కమ్యూనిస్టు భావాలతో పాటించేవారు. ఆయన ద్వారా మాకు రాజకీయాలపై అవగాహన వచ్చింది. సమాజంపై ఆలోచనతోనే రాజకీయాలకు ప్రవేశించాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ బాలీవుడ్లో మంచి సినిమాలు వచ్చేవి. దంగల్ లాంటి సినిమాలు ఇప్పుడు రావటం లేదు అని తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరోవైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమాలు చేస్తున్నారు. ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమైంది కదా. ఇంతవరకు అలాంటి సినిమాలు చేయలేదు అంటే నా యొక్క మనసుకు దగ్గర ఉన్నటువంటి సినిమాలు చేయలేదన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క జర్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో సినిమాల్లో స్టార్ అయినా కూడా రాజకీయాల్లో ఒక సామాన్య మనిషిలాగా అతను ఉండటం, ఆ సింప్లిసిటీ, ఆ యొక్క ఓపెన్గా ఉండటం, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి దురుద్దేశాలు అంటే రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా చేసే రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ యొక్క స్ఫూర్తితో అదే కథని అతన్నే హీరోగా పెట్టి కూడా చేయొచ్చు. అది పెద్ద సాధ్యం కాదనేది ఏం కాదు. ఖచ్చితంగా హిట్ అవుతుంది, డౌట్ లేదు. అంటే ఆయన బయోగ్రఫీ ఆయన నటించినట్టుగా అవుతుంది. సో ఇదొక కొత్త ఇదవుతుంది. ఆయనకి తగ్గట్టుగా ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని చిత్రరూపంలోకి కూడా చేయొచ్చు. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. నిన్న తమిళనాడులో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన యొక్క స్పీచ్కి కానీ ఆ యొక్క సభకు కానీ విశేషమైన స్పందన అయితే చూసాం మనం. సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా అది జరిగింది. అది ఒక దేవకార్యం అయినప్పుడు కూడా అంతమంది జనాలు రావడం అనేది, ఆ యొక్క సభలో ఆయన మాట్లాడటం కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. సో ఆయన చెప్తూ ఏంటంటే ఆయన మనసుకు దగ్గర ఆయనకి ఏ విధంగా ఉండాలో ఆ విధమైన కథ నేను నిజ జీవితంలో ఉండేటువంటి నా యొక్క పాత్రని ధరించాలని ఉంది, అది సాధ్యం కాకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్లో రామ్ చరణ్ కథానాయకుడుగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో ఇది ఏం చెప్తుంది, హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. నైట్ యాక్షన్ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా రత్నవేలు రామ్ చరణ్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ చాలా సీరియస్గా లుక్తో శక్తివంతంగా కనిపించారు. ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ మంచి ఆదరణ లభించింది. ఇది కొత్త విషయం కాదు. మామూలుగా ఈ యొక్క షెడ్యూల్ జరుగుతుంది, సెట్ వేశారు, ట్రైన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా మనం విన్నాం. దాన్నే మళ్ళీ ఇక్కడ చెప్పారు. ఇది రామ్ చరణ్ సంబంధించిన లుక్, చాలా మాస్గా ఉంది.
ఇక ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి చిరంజీవి. ఈ కుబేరా సంబంధించినటువంటి ఇది విజయ్ దేవరకొండపై కేసు, ఇదొక న్యూసెన్స్. విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పహల్గాం ఉగ్ర దాడిని 500 ఏళ్ల క్రితం జరిగిన ఆదివాసీ తెగల మధ్య ఘర్షణలతో పోల్చారు. దీంతో ఆదివాసీల మనోభావాలు దెబ్బతిన్నాయని ట్రైబల్ కమ్యూనిటీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఈ నెల 17న రాయదుర్గం పోలీస్ స్టేషన్కు విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు. దీంతో విజయపై SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా చెప్పారు. ఇది మరి నిజానికి పహల్గాం ఉగ్రవాదం జరిగినప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించారు అనేటువంటి సందర్భంలో ఆది మానవులు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. నిజానికి దాన్ని కూడా అట్రాసిటీ కిందనో లేకపోతే ST యాక్ట్ కిందనో చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనది. అది నిజానికి ఆయన ఉద్దేశం ఏంటి అనేది చూడాలి. పహల్గాం దాడి అనేది ఆటవిక చర్య అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. దాన్ని కూడా SC/ST కేసు కింద దాన్ని నమోదు చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయం. వాక్ స్వాతంత్ర విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేసు నమోదు చేశారు, ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద FIR చేయాలా వద్దా అనేది నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కేసును స్వీకరించాలంతే, నమోదు చేశారంతే. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీ వార్తలు. రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.